Hello friends, very good morning. So ఇవాళ ఎడిటోరియల్ ఎ డెత్ ఫోర్ టోల్డ్. ఫాదర్ స్టాన్ స్వామి ఈయన చనిపోయారు. డిమైస్ అంటే ఆయన చావు. ఆయన చావు అనేది ముందే చెప్పబడింది. ఇన్ ద సెన్స్ ఈయన్ని ఇలాగ జైల్లో ఉంచేసి మగ్గబెట్టేస్తే, లేకపోతే మీరు బెయిల్ ఇవ్వకుండా అల్లరి పెడితే చనిపోయే అవకాశాలు ఉంటాయి, చనిపోయేలా ఉన్నారని ముందు నుంచే చెప్తున్నారు. అయినా సరే ప్రభుత్వం సంస్థలు పట్టించుకోలేదు అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. దెర్ ఇస్ ఎ ప్యాటర్న్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ అప్రెషన్. ఆపరేషన్ అంటే అణచివేత ధోరణి. ఇన్స్టిట్యూషనల్ అంటే సంస్థాగతమైన పరమైన, అంటే సంస్థలు, ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా అణచివేత ధోరణిలో వెళ్తున్నాయి అనే ప్యాటర్న్ కనిపిస్తుంది. దేని వెనకాల? బిహైండ్ ద డిమైస్ ఆఫ్ ఫాదర్ స్టాన్ స్వామి. ఈయన చావు వెనకాల ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. అంటే ఈయన ఒక్క విషయంలోనే కాదు, చాలా మంది విషయాలు జరుగుతుంది అనేది దీని యొక్క ఉద్దేశం. So before we go further into this, please take a look at this week's offer, this month's offer rather. This is valid till 15th July. మనం అందిస్తున్న యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు మీకు 40,000 రూపీస్కి స్టార్ట్ అవుతుంది. ఇది 15th July వరకే వ్యాలిడిటీ ఉంది. వీఆర్ గివింగ్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 10%. డిస్కౌంట్ ఈస్ వ్యాలిడ్ టిల్ 15th July. 5 డిఫరెంట్ పేమెంట్ ఆప్షన్స్ మీకు ఉన్నాయి. 40,000, రికార్డెడ్లో నో కాస్ట్ ఈఎంఐకి వెళ్తే 45,000, అప్ ఫ్రంట్కి వెళ్తే 45, లైవ్ అండ్ రికార్డెడ్లో నో కాస్ట్ ఈఎంఐకి వెళ్తే 49,500, లైవ్ అండ్ రికార్డెడ్లో ఇన్స్టాల్మెంట్స్కి వెళ్తే 54,000. సో దీస్ ఆర్ ది 5 డిఫరెంట్ ఆప్షన్స్ యూ హ్యావ్ ఫర్ పేమెంట్. సో మీరు మేడంకి కాల్ చేసి మేడంతో మాట్లాడి మీరు జాయిన్ అవ్వచ్చు, రైట్? సో దట్స్ అబౌట్ ఇట్. లెట్ మీ గెట్ ఇన్ టు ది ఎడిటోరియల్. ఎడిటోరియల్ ఏం చెప్తుందో చూద్దాము. ఎడిటోరియల్ చెప్పే ముందు దీనికి బ్యాక్గ్రౌండ్ చెప్పాలనుకుంటున్నాను నేను. సో దీనికి వెనకాల కథ ఉంది. ఆ కథ తెలుసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. కథ తెలియకపోతే అంత గందరగోళంగా ఉంటుంది. మీరు ఒక్కసారి 1818కి వెళ్ళాలి, 1818కి వెళ్ళాలి. 1818లో ఏం జరిగిందంటే థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ జరిగింది. థర్డ్ ఆంగ్లో మరాఠా వార్, దీని పేరే తెలుస్తుంది. ఆంగ్లో అంటే బ్రిటిష్ వాళ్ళకి, ఇక్కడ మరాఠాస్కి అప్పటికి పేష్వాస్ ఉండేవాళ్ళు. సో వీళ్ళకి మరియు బ్రిటిష్ వాళ్ళకి మధ్యలో జరిగిన వార్ ఇది. అయితే మరాఠా గవర్నమెంట్లో, మరాఠా రాజ్యంలో దళిత్స్ చాలా మంది ఉండేవాళ్ళు. ఈ దళిత్స్ దేవర్ అన్టచబుల్స్. సో అంటరానితనాన్ని వాళ్ళు అనుభవించేవాళ్ళు. అందుకని దళిత్స్ ఏం చేశారంటే దే జాయిన్డ్ హ్యాండ్స్ విత్ బ్రిటిషర్స్తో చేతులు కలిపి ఈ మరాఠాస్ని ఓడించారు. మరాఠాస్ని ఎప్పుడైతే ఓడించారో వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యం అనేది వచ్చేసింది. బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోకి వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా కూడా వెళ్ళిపోయింది. సో మరాఠా రాజ్యంలో ఉన్నప్పటికీ కూడా దళిత్స్ దే జాయిన్ హ్యాండ్స్ విత్ బ్రిటిష్. అప్పటికి ఇండియా, బ్రిటన్ అనే సెన్స్ లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, మనం మరాఠా రాజ్యంలో ఉన్నాము, మరాఠాస్ మనల్ని సరిగ్గా ట్రీట్ చేయట్లేదు, ఈ బ్రిటిష్ వాళ్ళతో కలిసి వీళ్ళు ఓడిద్దాం అనుకున్నారు. సో ఓడించారు. సో ఇది ఒక రకంగా దళిత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో విజయమే కదా, ఇది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో విజయమే కదా, విక్టరీయే కదా. సో ఈ విక్టరీని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టారు. 1927లో బిఆర్ అంబేద్కర్ ఈ విక్టరీకి అప్పుడు మెమోరియల్గా ఒక మెమోరియల్ స్తూపం అనేది పెట్టుకున్నారు. అక్కడ ప్రతి సంవత్సరం కూడా అక్కడికి వెళ్ళి ఆ రోజుని గుర్తు చేసుకోవడం, మెమోరియల్, మనం గెలిచాము ఒక యుద్ధంలో అనేది గుర్తు చేసుకోవడం అని జరుగుతుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఎలా రివర్స్ అవుతుందంటే మరాఠా పాయింట్ ఆఫ్ వ్యూలో, మరాఠా గౌరవం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మరాఠాల్ని బ్రిటిష్ వాళ్ళు ఓడించిన రోజును మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామా అని ఎలా వస్తుంది, అంతేనా? ఆంగ్లో మరాఠా వారు కదా, మరాఠాస్ అంటే ఇండియన్స్ ని బ్రిటిష్ వాళ్ళు ఓడించిన రోజున మనం సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి అనేది ఒక యాంగిల్. దళిత్స్ ఏంటి, మేము అన్టచబుల్ గా మమ్మల్ని ట్రీట్ చేసింది ఈ మరాఠాస్, సో మేము వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసి గెలిచాము, అఫ్ కోర్స్ శత్రువులతో చేత కలిపి గెలిచాము కాబట్టి మేము సెలబ్రేట్ చేసుకుంటాం అనేది దళిత్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోయింది. 1927లో బిఆర్ అంబేద్కర్ దాన్ని విజిట్ చేశారు, ఆ ప్లేస్ని. అంబేద్కర్ విజిట్ చేసిన తర్వాత ఇంకా ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకోవడం అనేది మొదలుపెట్టింది. ఈ దళిత్స్ని ఏమంటారంటే మహర్స్ అంటారు అనమాట. దే వర్ కాల్డ్ మహర్స్. దే స్టార్టెడ్ గ్యాదరింగ్ అట్ ది భీమా కోరేగావ్ మెమోరియల్ టు సెలబ్రేట్ ద విక్టరీ. ఆ విక్టరీని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా 1927 తర్వాత వాళ్ళు అక్కడ గ్యాదర్ అవ్వడం అనేది మొదలైంది, ఆ విక్టరీని సెలబ్రేట్ చేసుకోవడం కోసం. సో ఇది కథ, ఇది వెనకాల కథ. అయితే తర్వాత ఏం జరిగిందంటే 31st December
2017. మీకు 1818లో కదా యుద్ధం జరిగింది. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది, 200th యానివర్సరీ, 200 సంవత్సరాలు జరిగింది అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే పూణేలో దీని దగ్గరలో ఎల్గర్ పరిషత్, గుర్తుపెట్టుకోండి, అది ఎల్గర్ పరిషద్ అనే బ్యానర్ పెట్టి, ఎల్గర్ పరిషద్ అనే బ్యానర్ పెట్టి అండర్ దిస్ బ్యానర్ ఒక 200 to 250 మెంబర్స్ గ్యాదర్ అయ్యారు. ఈ గ్యాదర్ అయిన వాళ్ళలో హై ప్రొఫైల్ పర్సనాలిటీస్ కూడా ఉన్నాయి, రైట్. ఇందులో సెవరల్ దళిత్ గ్రూప్స్, ఎన్జిఓస్ వీళ్ళందరూ కలిసి గ్యాదర్ అయ్యి 200వ యానివర్సరీని సెలబ్రేట్ చేశారు. ఈ సెలబ్రేట్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే వైలెన్స్ వచ్చింది, వైలెన్స్ బ్రోక్ అవుట్. ఎందుకంటే ఇది కొంతమంది మనోభావాలను దెబ్బతీస్తుంది. దళితుల పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు గెలిచారు అని చెప్పి సెలబ్రేట్ చేసుకోవడం కరెక్టే, కానీ ఇది మరాఠాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా ఉంటుంది ఆ సెలబ్రేషన్. అందువల్ల ఇట్ లెడ్ టు వైలెన్స్ కి దారి తీసిన తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టడం, వీళ్ళ మీద కేసులు పెట్టడం, ఇవన్నీ జరిగాయి. ఈ ప్రాసెస్ లోనే ఈ దళిత్ గ్రూప్ కి చెందిన కొంతమంది పైన కేసులు పెట్టడం జరిగింది. అయితే కేసులు ఎలాంటివి పెట్టారు, సెడిషన్ లా, టెర్రరిజం ఇలాంటి వాటిని ఉపయోగించి పెట్టడం జరిగింది. యూఏపీఏని వాడారు, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ని వాడడం జరిగింది. సో వీళ్ళు టెర్రరిస్టులతో, మావోయిస్టులతో వీళ్ళకి లింకులు ఉన్నాయి, ప్రభుత్వాన్ని కూలదీయడానికి కావాలనే హింసను ప్రేరేపించారు అనే అటువంటి ఆరోపణలతో ఇందులో చాలా మంది లీడర్స్ పైన కేసులు పెట్టడం జరిగింది. వరవర్రావు పేరు వినుంటారు మీరు, ఆయన కూడా ఫేమస్. ఆయన పేరు పైన ఈ చివరికి 2020లో ఫాదర్ స్టాన్ స్వామి పైన కూడా కేసు పెట్టడం జరిగింది. అయితే ఈ కేసు పెట్టడం ప్రాబ్లం కాదు, ఈ యూఏపీఏ కింద పెట్టిన కేసులకి బెయిల్ రాదు. రీసెంట్ గా మనం చాలా ఎడిటోరియల్స్ ఇదే చూస్తున్నాం, బెయిల్ అనేది రాదు ఒక పట్టాన. అదొక కాంప్లికేటెడ్ లిటిగేషన్ లో ఫిక్స్ అయిపోయింది. అంటే తప్పు చెయ్యలేదు అని చెప్పి నిరూపించుకుంటేనే బెయిల్ ఇస్తామంటారు, మరి బెయిల్ ఇస్తేనే కదా నిరూపించుకుంటామంటారు వీళ్ళు. ఇది తెగట్లేదు అనమాట. తెగకుండా చాలా మంది ఇలా జైల్లోనే సంవత్సరాల తరబడి మగ్గిపోతున్నారు. అలా మగ్గిపోతూ చనిపోయిన వ్యక్తి ఫాదర్ స్టాన్ స్వామి. సో లెట్స్ నౌ లుక్ ఎట్ ది స్టోరీ. ఈ బ్యాక్గ్రౌండ్ ఉంటే మీకు అర్థమైపోతుంది, లేకపోతే యూ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. చూడండి, ఇట్ వాజ్ ఎ డెత్ హిస్ వెల్ విషర్స్ ఫియర్డ్ వుడ్ హ్యాపెన్ అండ్ వన్ హీ హ్యాడ్ యాంటిసిపేటెడ్. ఈ డెత్ అనేది అతని వెల్ విషర్స్ దే ఫియర్డ్ వుడ్ హ్యాపెన్, అంటే జరుగుతుంది అని భయపడ్డారు. ఫియర్డ్ అంటే భయపడ్డారు, ఏమని, ఇట్ వుడ్ హ్యాపెన్ అని. దే ఫియర్డ్ దట్ ఇట్ వుడ్ హ్యాపెన్, డెత్ వుడ్ హ్యాపెన్ అని భయపడ్డారు. మరియు వన్ హీ హ్యాడ్ యాంటిసిపేటెడ్, ఫాదర్ స్టాన్ స్వామి కూడా ఊహించారు, యాంటిసిపేట్ చేశారు, ఇలాంటి చావు వచ్చే అవకాశం ఉంది అని. ఫాదర్ స్టాన్ స్వామి అన్ 84-year-old జీసట్ ప్రీస్ట్ అంటే ఇట్స్ ఎ సొసైటీ, ఒక జీసస్ కి సంబంధించిన ఒక సొసైటీ అది. అందులో ఈయన ప్రీస్ట్, 84-year-old, అండ్ హీఈస్ నోన్ ఫర్ హిస్ సర్వీస్ అండ్ యాక్టివిజం ఇన్ ద కాజ్ ఆఫ్ ఆదివాసీస్ కోసం ఈయన పోరాటం చేసిన వ్యక్తి. And he died 9 months into his unjust imprisonment on tenuous charges. Charges అంటే ఆరోపణలు, tenuous అంటే స్లైట్, చిన్న ఆరోపణలు. అన్జస్ట్ ఇంప్రిజన్మెంట్ అంటే జైల్లో పెట్టడం, అన్జస్ట్ అంటే జస్టిఫైడ్ కానీ, అన్జస్ట్ అంటే అన్యాయమైన, అన్ఫెయిర్ అని అర్థం. అన్ఫెయిర్ ఇంప్రిజన్మెంట్ ఎన్ని నెలలైంది, 9 months into. అన్ఫెయిర్ ఇంప్రిజన్మెంట్ జరిగి 9 months అయిపోయిన తర్వాత ఈయన ఇప్పుడు చనిపోయారు. అది విషయం. A death that was simply allowed to happen despite being foretold by his deteriorating health in prison will weigh on the country's collective conscience for long. An important sentence ఇది. A death that was simply allowed to happen. ఈ డెత్ జరిగే అవకాశం ఉంది, ఈయనకి వయసు ఎక్కువ, ఆరోగ్యం బాగాలేదు, ఈయనకి బెయిల్ ఇవ్వండి, హెల్త్ గ్రౌండ్స్ పైన అడుగుతున్నా సరే ఇవ్వలేదు. ఇలా జరిగే అవకాశం ఉంది, చనిపోయే అవకాశం ఉంది అని చెప్పి ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఇట్ వాస్ సింప్లీ అలౌడ్ టు హ్యాపెన్. ద సిస్టమ్ డిడ్ నాట్ రెస్పాండ్. సిస్టమ్ దీన్ని ప్రివెంట్ చేయడానికి ట్రై చేయలేదు. డిస్పైట్ బీయింగ్ ఫోర్ టోల్డ్ బై హిస్ డిటోరియేటింగ్ హెల్త్. డిటోరియేటింగ్ అంటే అర్థం ఏంటి, రోజు రోజుకి క్షీణిస్తున్న ఆయన ఆరోగ్యం అనేది, హెల్త్ అనేది చెప్తోంది. అయినప్పటికీ కూడా ఇట్ వాజ్ అలౌడ్. అతనికి బెయిల్ రాలేదు, అలా వదిలేశారు. అండ్ ఇలా చేయడం అనేది విల్ వెయ్ ఆన్ ద కంట్రీస్ కలెక్టివ్ కాన్షియన్స్ ఫర్ లాంగ్. ఈ కలెక్టివ్ కాన్షియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్, సో పే అటెన్షన్ టు దిస్ వర్డ్. కలెక్టివ్ కాన్షియన్స్ అంటే ఒక దేశం మొత్తానికి సంబంధించిన బిలీఫ్ సిస్టమ్ మీద, సెంటిమెంట్స్ మీద ఆధారపడుతుంది. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇది దేశమంతా ఎన్నో రోజులు బాధపడాల్సిన విషయం. ఫర్ ఎగ్జాంపుల్ నిర్భయ రేపు తీసుకోండి. అది ఒకరిని ఇద్దరిని ఇంపాక్ట్ చేసిందా, దేశం మొత్తం అందరినీ బాధ పెట్టిందా చెప్పండి? అందరినీ. దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క మనసుని కూడా అది కలిచివేసింది.
వెయ్ ఆన్ అంటే టు మేక్ సమ్వన్ సాడ్, బాధ కలిగించడం, అంటే హార్మ్ చేయడం కాదు. ఆ ఈవెంట్ తలుచుకుంటే మనకి బాధేస్తుంది, మనం బాధ కలిగేలా చేస్తుంది అని అర్థం అనమాట. అంటే ఇప్పుడు ఈ విషయంలో మీరు ఎలా ఆలోచించాలి, ఫాదర్ స్టాన్ స్వామిని కనీసం బెయిల్ కూడా ఇవ్వకుండా ఇలా జైల్లోనే చనిపోయేలాగా చేసింది ఈ సిస్టమ్ అనేది మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి అంతరాత్మని కూడా వేధిస్తుంది, బాధ పెట్టే విషయం అని అర్థం. ఒకళ్ళు ఇద్దరని కాదు, కలెక్టివ్ కాన్షియన్స్ అంటే ది కాన్షియన్స్ ఆఫ్ ద ఎంటైర్ గ్రూప్ ఆఫ్ ది సొసైటీ. ఇండియన్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క అంతరాత్మని కూడా అది బాధ పెడుతుంది అని అర్థం. ఫర్ లాంగ్, ఒక రోజు 2 రోజులు కాదు, మనం చాలా రోజుల పాటు మనం బాధపడాల్సిన విషయం ఇది అని దీని యొక్క మీనింగ్. His age and frailty drew no sympathy from either the prosecuting agency or the trial court, which clung to the state narrative of there being grounds to believe that he was part of a Maoist plot to overthrow the government. His age 80 పైగా ఉన్న ఏజ్ అయింది, 84. మరియు ఫ్రెయిల్టీ అంటే వీక్నెస్. ఆయన ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారా? ఇఫ్ సమ్మన్ ఈజ్ ఫ్రెయిల్, ఈజీలీ డ్యామేజ్డ్, అంటే ఈజీలీ బ్రోకెన్, ఈజీలీ అంటే చాలా తొందరగా చనిపోయే అవకాశం ఉన్న ఫ్రెయిల్. సమ్మన్ హూ ఈస్ నాట్ స్ట్రాంగ్, సమ్మన్ హూ ఈస్ వీక్. ఫ్రెయిల్టీ అంటే మీకు వీక్నెస్ అనమాట. అతని ఏజ్ మరియు వీక్నెస్ కూడా డ్రూ నో సింపతి, దాని వల్ల కూడా ఎవరు ఆయన పైన సింపతి చూపించలేదు. కనీసం పెద్ద అయినా వీక్ గా ఉన్నారని కూడా ఎవరు సింపతి చూపించలేదు. ఎవరెవరు? ఫ్రమ్ ది ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ, అంటే ఆయనకు శిక్ష పడేలా చెయ్యాలి అని ప్రయత్నం చేస్తున్న ఏజెన్సీ. వాట్ ఈస్ దట్ ఏజెన్సీ? ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. మరియు ట్రయల్ కోర్టు, అంటే ఏ కోర్టులో అయితే విచారణ జరుగుతుందో ఆ కోర్టు. ట్రయల్ అంటే విచారణ జరుగుతున్న కోర్టు. ఈ 2 కోర్టు మరియు అది 2 కూడా అతని పైన సింపతి చూపించలేకపోయాయి. ఇవేం చేసే? విచ్ క్లంగ్ టు అంటే హెల్డ్ ఆన్ టు, హోల్డ్ ఆన్ టు. అవి గవర్నమెంట్ పాయింట్ నే పట్టుకుని వేలాడాయి. దేనికి వేలాడాయి? దేన్ని పట్టుకున్నాయి? ది స్టేట్ నెరేటివ్ అంటే స్టేట్ వెర్షన్, స్టేట్ చెప్పిన స్టోరీ. అంటే గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో గవర్నమెంట్ చెప్పిన వెర్షన్ నే ఫాలో అవుతూ దాని ప్రకారం ఉండిపోయాయి తప్పితే సింపతి చూపించి ఆయనకి బెయిల్ ఇవ్వాలని ప్రయత్నం చేయలేదు. ఏంటి స్టేట్ నెరేటివ్? ఆఫ్ దేర్ బీయింగ్ గ్రౌండ్స్ టు బిలీవ్ దట్ హీ వాజ్ పార్ట్ ఆఫ్ ఏ మావోయిస్ట్ ప్లాట్ టు ఓవర్త్రో ది గవర్నమెంట్. గవర్నమెంట్ ని ఓవర్త్రో చేయడానికి, గవర్నమెంట్ ని పడగొట్టడానికి మావోయిస్టులు ప్లాట్ అంటే ప్లాన్, స్కీమ్, ప్లాన్ అంటే ఒక కుట్ర. మావోయిస్టులు చేసిన కుట్రలో ఈయన భాగం అని నమ్మడానికి సరిపడ గ్రౌండ్స్ ఉన్నాయి. గ్రౌండ్స్ అంటే కారణాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఏం చెప్తుంది? ప్రభుత్వాన్ని కూలవేయడానికి మావోయిస్టులు పన్నిన కుట్రలో ఈయన కూడా ఒక భాగం అని చెప్పేందుకు సరిపడా కారణాలు ఉన్నాయి అని చెప్పి ఈయన్ని అరెస్ట్ చేసేశారు. అండ్ ఆ పాయింట్ నే పట్టుకుని నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ మరియు ట్రయల్ కోర్ట్ 2 కూడా ఆయనకి బెయిల్ కూడా లేకుండా చేశాయి. దానికి చివరి కారణం ఇప్పుడు ఆయన చావు అనేది వస్తుంది. Despite being a fit case for bail, he was denied bail. బెయిల్ రావడానికి ఈయన కేసు అనేది పర్ఫెక్ట్ కేసు అయినప్పటికీ కూడా హీ వాజ్ డినైడ్ బెయిల్. అయినా సరే ఆయనకి బెయిల్ డినై చేశారు. మెయిన్లీ డ్యూ టు ది స్టాట్యూటరీ బార్ ఆన్ బెయిల్ అండర్ ది యాంటీ టెర్రరిజం లా ఇన్వోక్డ్ అగెన్స్ట్ హిమ్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ యాంటీ టెర్రరిజం లా ఏదైతే ఉందో, యూఏపీఏ లా ఏదైతే ఉందో, దీని కింద ఆ చట్టం కింద ఎవరైనా అరెస్ట్ చేస్తే బెయిల్ రాకుండా స్టాట్యూటరీ బార్ ఉంది. చట్టం నుంచే, ఆ చట్టంలోనే బార్ ఉంది. బార్ అంటే ప్రొహిబిషన్ అనేది ఉంది. The best the diffident judiciary could do for him was a spell of hospitalization. డిఫిడెంట్ అంటే అర్థం ఏంటి? కాన్ఫిడెంట్ కి ఆపోజిట్ డిఫిడెంట్ అంటే మోడెస్ట్ అని. అంటే జుడిషియరీ కాన్ఫిడెంట్ గా ఉంటే ప్రభుత్వం ఏమంటుందా అనే ఆలోచన లేకుండా స్ట్రాంగ్ గా నిర్ణయాలు తీసుకుంటుంది. డిఫిడెంట్ అంటే ఇక్కడ కాన్ఫిడెంట్ గా లేని, మోడెస్ట్ అని, డల్ గా ఉన్న, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని అనే ఉద్దేశం అనమాట. ద బెస్ట్ డిఫిడెంట్ జుడిషియరీ కుడ్ డూ ఫర్ హిమ్ వాజ్ ఎ స్పెల్ ఆఫ్ హాస్పిటలైజేషన్. జుడిషియరీ ఆయనకి ఏం చేయగలిగింది? ప్రభుత్వం నుంచి, పోలీసుల నుంచి ఆయనకి రక్షణ ఎలాగూ రాలేదు. మరి జుడిషియరీ నుంచి వచ్చిందంటే జుడిషియరీ నుంచి కూడా రాలేదు. ఏం చేయగలిగింది జుడిషియరీ? కేవలం ఎ స్పెల్ ఆఫ్ హాస్పిటలైజేషన్. స్పెల్ ఆఫ్ అంటే ఏ పీరియడ్ ఆఫ్ టైం, కొంతకాలం హాస్పిటల్లో ఉండే అవకాశం. అంటే ఆరోగ్యం బాగాలేదు కాబట్టి జైల్లో ఉండాల్సిన పని లేదు, హాస్పిటల్లో ఉండొచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని మాత్రం చేయగలిగింది. ఈవెన్
even as the octogenarian pleaded that he be given interim bail to be with his friends or allowed to die in prison. ఆయన ఏమన్నారు, నాకు వైద్యం వద్దు, నన్ను జైల్లో చనిపోనివ్వండి, లేకపోతే నాకు బెయిల్ ఇప్పించి నా ఫ్రెండ్స్తో ఉండే అవకాశం కల్పించండి. నా ఏజ్ ఆల్రెడీ 80 దాటిపోయింది, చివరి క్షణాల్లో ఉన్నాను, నా ఫ్రెండ్స్తో నేను టైం గడుపుతాను, జైల్లో ఉండలేను, సో నాకు హాస్పిటల్ అవసరం లేదని చెప్పి ఆయన చెప్పారు. ఆయన చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం వినలేదు, కోర్టులు కూడా వినలేదు. The Bombay High Court did issue notice on his bail petition, observing that he was entitled to bail, but his end came in a hospital even before the matter could be taken up for final disposal. Disposal అంటే సెటిల్మెంట్. డిస్పోజల్ అంటే మీనింగ్ అంటే ఒక విషయాన్ని ఫైనల్ గా సెటిల్ చేసేయడాన్ని డిస్పోజల్ అంటాం. మ్యాటర్ ఫైనల్ డిస్పోజల్కి టేకప్ చేయడానికి ముందే ఆయన చావు అనేది హాస్పిటల్లో వచ్చేసింది. బేసికల్గా బాంబే హైకోర్టు ఏమో నోటీస్ ఇష్యూ చేసింది ఈయన బెయిల్ పిటిషన్ ని స్వీకరించడానికి, ఒకసారి వాదనలు విందామని అనుకుంది. అన్ఫార్చునేట్లీ అది టేకప్ చేసే లోపే ఆయన చావు వచ్చేసింది. మచ్ ఆఫ్ ద బ్లేమ్, మరి దీనికి ఎవరు బాధ్యులు, ఈ బ్లేమ్ ని ఎవరు తీసుకుంటారు, అండ్ అకౌంటబిలిటీ అంటే ఎవరు జవాబుదారీగా ఉంటారు, ఫర్ హిస్ డెత్ షుడ్ బి ఆన్ ది NIA, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ జవాబుదారీగా ఉండాలి, వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. విచ్ పర్వర్స్లీ అపోజ్డ్ హిస్ రిలీజ్, ఆయన రిలీజ్ ని అది అపోజ్ చేసింది. పర్వర్స్లీ అంటే అర్థం ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్వర్స్లీ అంటే అర్థం ఏంటి, డెలిబరేట్ గా, ఆబ్స్టినేట్ గా, మొండిగా ఆయన యొక్క రిలీజ్ ని అపోజ్ చేసింది. అండ్ ద కోర్ట్ విచ్ కుడ్ హ్యావ్ గ్రాంటెడ్ ఇంటరిమ్ బెయిల్ వీక్స్ ఎర్లియర్, ఒక NIA కాదు, కోర్టు కూడా, NIA మాత్రమే కాదు, కోర్టు కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే కోర్టు ఇంటరిమ్ బెయిల్, మధ్యంతర బెయిల్ ఇచ్చి ఉండొచ్చు కొన్ని వారాల క్రితం, కానీ కోర్టు కూడా ఇవ్వలేదు. సో వీళ్ళిద్దరు కూడా బాధ్యత వహించాలి, ఈ బ్లేమ్ ని వాళ్ళు టేకప్ చేయాలి అని చెప్పి ఎడిటోరియల్ చెప్తోంది. ఇట్ వాస్ ఫెయిర్లీ ఆబ్వియస్ అంటే ఈజీలీ సీన్, సంథింగ్ దట్ కెన్ బి ఈజీలీ సీన్ అండ్ అండర్స్టూడ్, దట్ హిస్ ప్రెజెంట్ స్టే ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద పాండమిక్ వాస్ డెట్రిమెంటల్ టు హిస్ వెల్ బీయింగ్. ఆబ్వియస్లీ పాండమిక్ టైంలో జైల్లో మగ్గిపోవడం వల్ల ఆయన ఆరోగ్యానికి అది హానికరం. డెట్రిమెంటల్ అంటే సంథింగ్ దట్ ఈస్ కాజింగ్ హామ్ కలిగించేదాన్ని డెట్రిమెంటల్ అంటాం. సో ఈ ప్రెజెంట్ స్టే అనేది ఆయన ఆరోగ్యాన్ని చెడగొట్టింది అనేది ఫెయిర్లీ ఆబ్వియస్. A good 2 months elapsed between the High Court seeking the NIA's response to his bail plea on medical grounds and his death. NIA ఆయన బెయిల్ పిటిషన్ పెట్టారు. బెయిల్ పిటిషన్ పెట్టిన తర్వాత NIA యొక్క రెస్పాన్స్ ఏంటని చెప్పి హైకోర్టు అడిగింది. ఈ హైకోర్టు అడగడం మరియు NIA వాళ్ళు రెస్పాండ్ అవడం, ఈ గ్యాప్ లో 2 నెలలు గడిచిపోయాయి. ఎలాప్స్ అంటే గడిచిపోయాయి అని అర్థం. ఏ విషయంలో అడిగారు, ఆన్ మెడికల్ గ్రౌండ్స్, ఆరోగ్యపరమైన కారణాలు, మెడికల్ కారణాల పైన. సో ఈ బెయిల్ పిటిషన్ పెట్టడానికి డెత్ కి ఈయన మధ్యలో వాళ్ళ టైం అడగడానికి 2-3 నెలలు గడిచిపోయింది అనవసరంగా. ద సేమ్ కోర్ట్ హ్యాడ్ ఇంటర్వీన్డ్, ఇదే కోర్టు టు గ్రాంట్ ఇంటరిమ్ బెయిల్ టు వరవర్రావు గారికి బెయిల్ ఇవ్వడంలో కోర్టు ఇంటర్వ్యూన్ అయ్యింది. ఇంతకుముందు ఇంటర్వ్యూన్ అయ్యి ఇంటరిమ్ బెయిల్ ఇచ్చింది. ఇంటరిమ్ అంటే మధ్యలో అని అర్థం అనమాట. అనదర్ ఎల్డర్లీ కో అక్యూజ్డ్, ఈయన కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తే ఇదే కేసులో. ఎల్డర్లీ అంటే ఈయన కూడా పెద్ద ఆయన అని అర్థం. హోల్డింగ్ దట్ బెయిల్ కెన్ బి గ్రాంటెడ్ ప్యూర్లీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ సిక్నెస్, అడ్వాన్స్డ్ ఏజ్, ఇన్ఫర్మిటీ అండ్ హెల్త్ కండిషన్స్. అక్కడ ఏం చెప్పింది, బెయిల్ ఇవ్వడంలో ఆరోగ్యం, సిక్నెస్ అనారోగ్యం, అడ్వాన్స్డ్ ఏజ్ ఎక్కువగా ఏజ్ అయిపోవడం, ఇన్ఫర్మిటీ అంటే మెంటల్ అండ్ ఫిజికల్ వీక్నెస్, ఇన్ఫర్మిటీ అంటే మెంటల్ వీక్నెస్ ఆర్ ఫిజికల్ వీక్నెస్, అండ్ హెల్త్ కండిషన్స్. ఈ కారణాలని గ్రౌండ్స్ గా చూపుతూ బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పి వరవర్రావు గారికి బెయిల్ ఇచ్చింది, కానీ ఈయన వరకు ఇంకా రాలేదు, వచ్చేలోపే ఈయన చనిపోయారు. ఎస్పెషల్లీ ఇఫ్ ఇన్కార్సరేషన్ అమౌంటెడ్ టు ఎండేంజరింగ్ లైఫ్. ఇన్కార్సరేషన్ అంటే జైల్లో పెట్టడం, బంధించడం, 4 గోడల మధ్య బంధించడాన్ని, లాకప్ చేయడాన్ని ఇన్కార్సరేషన్ అంటాం. అండ్ ఇఫ్ దట్ అమౌంట్స్ టు ఎండేంజరింగ్ లైఫ్, దానివల్ల లైఫ్ డేంజర్ లో పడుతుంది అని అనిపిస్తే ఈ కారణాలు పెట్టి బెయిల్ ఇవ్వవచ్చు అని చెప్పింది బాంబే హైకోర్టు. ఇట్ ఈస్ సిస్టమిక్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్. ఎటువంటి ఫెయిల్యూర్ ఇది, ఇన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్, సంస్థాగతమైన ఫెయిల్యూర్, సిస్టమిక్ ఫెయిల్యూర్, సిస్టమ్ యొక్క ఫెయిల్యూర్ ఇది. దట్ అనదర్ అండర్ ట్రయల్ అంటే ట్రయల్, విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి, ప్లేస్డ్ ఇన్ సిమిలర్ సర్కమ్స్టాన్సెస్ డిడ్ నాట్ గెట్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ హ్యూమేన్ అప్రోచ్. వరవర్రావు గారికి ఎలాగైతే మానవీయమైన కోణంలో అప్రోచ్ లో ఆయనకి బెయిల్ అయితే లభించిందో, అలాంటి అప్రోచ్ ఈయనకి కూడా లభించకుండా అవడానికి కారణం ఏంటి, సిస్టమ్ యొక్క ఫెయిల్యూర్, ఈ డిలేలు, టైం తినేయడం, దీనివల్ల సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల ఆయనకి ఆ బెనిఫిట్ లేకుండా పోయింది.
A pattern of institutional oppression can be seen in the events from the denial of a sipper in jail to his death while in custody. సిప్పర్ అంటే వాటర్ తాగేది ఉంటుంది చూడండి, సిప్ చేస్తాం, ఆ సిప్పర్ ఇవ్వలేదంట జైల్లో. టు హిజ్ డెత్ వైల్ ఇన్ కస్టడీ, కస్టడీలో ఉన్నప్పుడు ఆయన చనిపోవడం. ఇవన్నిట్లో చూస్తున్నప్పుడు ఇన్స్టిట్యూషనల్ అప్రెషన్ అనేది, అణచివేత ధోరణి అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. Two larger issues here are the questionable legality of the bail denying feature of the Unlawful Activities Prevention Act and the validity of the Bhima Koregaon case itself. ఇక్కడ రెండు ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి అన్లాఫుల్ యాక్టివిటీస్ అండ్ ప్రివెన్షన్ యాక్ట్, దీని గురించి చాలా సార్లు వస్తుంది మనకి, సెడిషన్ లా అని చెప్పి దీని గురించి మాట్లాడుతూ ఉన్నాం. సెడిషన్ లా ఒకటి, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఒకటి, ఈ రెండు న్యూస్లు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో దీంట్లో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే బెయిల్ డెనయింగ్ ఫీచర్. దీని ప్రకారం చేస్తే బెయిల్ రాదు. ఇది కరెక్టేనా, ఇటువంటి కేసు, ఇటువంటి చట్టం ఉండొచ్చా లేదా, లీగల్ గా అది కరెక్టా కాదా అనేది ఒక క్వశ్చన్. రెండవది భీమా కోరేగాం కేసు విషయంలోనే అసలు అది కేసేనా, వీళ్ళు వైలెన్స్ లోకి వెళ్తే దాన్ని తీసుకొచ్చేసి మీరు దీంతో కలిపేశారు అనేది రెండు పాయింట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ భీమా కోరేగాం కేసుకి దీనికి అన్లాఫుల్ యాక్టివిటీస్ కి సంబంధం ఏంటి? 1818లో దళితులు బ్రిటిష్ వారితో కలిసి మరాఠాస్ మీద గెలిచిన యుద్ధానికి మెమోరియల్ గా వీళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. దానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతుంది అనడానికి లింక్ ఏంటి? ఒక సెలబ్రేషన్ కి ప్రభుత్వ వ్యతిరేకంగా మావోయిస్టుల పనిని కుట్రలో ఇది భాగం అనుకోవడానికి లింక్ ఏంటి అనేది ఒక క్వశ్చన్. రెండోది అసలు ఆ చట్టంలో బెయిల్ ఇవ్వకపోవడం ఏంటి అనేది ఇంకొకటి. ఆ యాక్ట్ లో బెయిల్ లేకపోవడం అనేది రెండు ఇష్యూస్ అనమాట. బెయిల్ లేకపోవడం ఒక ఇష్యూ, దానికి లింక్ ఏంటనేది ఇంకొక ఇష్యూ. It is time the higher judiciary examined these. ఎక్స్ప్రెషన్ చూడండి, ఇట్ ఈస్ టైమ్, ఆ సమయం ఆసన్నమైంది. ఏమని? ద హయ్యర్ జుడిషియరీ ఎగ్జామిన్డ్ దీస్, దీనిని ఎగ్జామిన్ చేయాల్సిన సమయం. దీని ఇక్కడ పాస్ట్ టెన్స్ లో వాడతారు. examined these, especially the attempt to link a simple case arising out of violence a day after Elgar Parishad, a commemorative event held in Pune, and an alleged Maoist plot involving lawyers, activists and human rights defenders. మీకు చెప్పాను ఇందాక, ఏం చెప్పాను? ఎల్గర్ పరిషత్ అనే బ్యానర్ కింద లాయర్లు, హ్యూమన్ రైట్ యాక్టివిస్టులు, దళితులు వీళ్ళందరూ అక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి సమావేశమైన ఒక రోజులో వైలెన్స్ బ్రేక్అవుట్ అయింది. 31 డిసెంబర్ సమావేశం అయ్యి సెలబ్రేషన్ చేసుకున్నారు. 1 జనవరి 2018 వైలెన్స్ అనేది బ్రేక్అవుట్ అయ్యింది. దాని తర్వాత ఈ కేసులు, అరెస్టులు ఇవన్నీ వచ్చేసాయి. దానికి, ఆ వైలెన్స్ కి మరియు ఎలీజ్డ్ మావోయిస్ట్ ప్లాట్, ఎలీజ్డ్ అంటే ఆరోపించిన విధంగా, మావోయిస్టుల ప్లాట్ ఇది. ప్లాట్ అంటే కుట్ర, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మావోయిస్టులు చేస్తున్న కుట్ర అని చెప్పి ఒక మాట. మరియు ఒక విక్టరీకి కమెమరేట్ చేసుకోవడం అంటే మెమోరియల్ గా గుర్తు చేసుకున్న ఈవెంట్ ఒక పక్క. ఈ రెండింటికి లింక్ చేసేసారు. లింక్ చేసేయడం అనేది జరిగింది. ఆ లింక్ చేసే ఒక అటెంప్ట్ అనేది జరిగింది. సో జుడిషియరీ దీన్ని సిన్సియర్ గా ఎగ్జామిన్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇట్ ఈస్ టైమ్ ద హయ్యర్ జుడిషియరీ అంటే సుప్రీం కోర్టు దీన్ని ఎగ్జామిన్ చేయాలి అంటున్నారు. టు మేక్ మ్యాటర్స్ వర్స్ట్, ఈ మ్యాటర్స్ ని ఇంకొంచెం వర్సెన్ చేయడానికి, credible reports that some of the electronic evidence gathered in this case could have been planted remotely by malware were never investigated. అంటే వీళ్ళు హింసకి ప్రేరేపించినట్లుగా ఎవిడెన్స్ ని క్రియేట్ చేశారు, ఒరిజినల్ గా లేదు. వాళ్ళేమో ఒక మాల్వేర్ ఉపయోగించి, అంటే సాఫ్ట్వేర్ ని మ్యానిపులేట్ చేసి దొంగతనంగా వీడియో ఎవిడెన్స్ వచ్చేలాగా చేశారు అని చెప్పి క్రెడిబుల్ రిపోర్ట్స్ వచ్చాయి. కొన్ని న్యూస్ పేపర్స్ అవి రాశాయి. దానిపైన ఇన్వెస్టిగేషన్ అనేది జరగలేదు. అంటే వీళ్ళని ఇరికించాలనే కారణంతోనే కావాలనే దొంగ వీడియోస్ సృష్టించి వాళ్ళని కేసు కింద బుక్ చేయడానికి జరిగే ప్రయత్నం జరుగుతోంది అని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్ పైన ఎటువంటి విచారణ అనేది జరగలేదు. వర్ నెవర్ ఇన్వెస్టిగేటెడ్. సో ద కాల్ ఫర్ అకౌంటబిలిటీ ఫర్ ఫాదర్ స్వామిస్ డెత్ రింగ్స్ పెయిన్ఫుల్లీ ట్రూ. ఇక్కడ రింగ్ ట్రూ అంటే అర్థం ఏంటి? ఇఫ్ సంథింగ్ రింగ్స్ ట్రూ, సంథింగ్ రింగ్స్ ట్రూ, ఇట్ మీన్స్ ఇట్ సౌండ్స్ సిన్సియర్ అని అర్థం. అంటే ది కాల్ ఫర్ అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం. ఈయన చావుకి ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి అనే పిలుపు సిన్సియర్ గానే కనిపిస్తుంది. అండ్ ఇట్ సౌండ్స్ పెయిన్ఫుల్లీ ట్రూ, ఇట్ సౌండ్స్ అబ్సల్యూట్లీ ట్రూ. ఎందుకంటే ఇది ఊరికే జరిగింది కాదు, కొందరి సంస్థాగతమైన ఫెయిల్యూర్ వల్ల వచ్చిన చావు ఇది, సిస్టమ్ ఫెయిల్ అవ్వడం వల్ల వచ్చిన చావు ఇది. సో బాధ్యత వహించాలి అనే పిలుపు అనేది సౌండ్స్ ట్రూ అనేది దీని యొక్క అర్థం. That's about it. Take care. Bye.